బిగ్ బాస్ సీజన్ 9 లాంటి రాకెట్ కింద ఒక అగ్గి ముట్టించిందే ఈ సంజన గారు. ఎందుకంటే ఈమె ఆడిన ఆట ఊర ఎలివేషన్ ఏంటంటే అసలుకి ఆ పక్కల ఎంత వ్యక్తి అయినా, ఎంత తోపు కంటెస్ట్ అయినా, ఎంత స్ట్రాంగ్ కంటెస్ట్ అయినా చెప్పిన మాట, ఇచ్చిన మాట ఏదైనా కావచ్చు, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఆన్ పాయింట్ మాట చేంజ్ చేసుకోకుండా ఆ కిచెన్లో పడిన ఫైట్స్ కానీ, విమానం జరిగిన ఫైట్స్ కానీ, కళ్యాణాలను కానీ, రీతులను కానీ తప్పన్నా ఒప్పన్నా ఆన్ పాయింట్ ఉండదే సంజన గారు. ఎందుకంటే ఒక టాస్క్ని ఆడకుండా ఒక తన చుట్టూ తిప్పుకొని స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద ఇదనమాట. ఎందుకంటే అర్థం అంటే దొంగతనం చాలా ఈజీ అని మీ అందరికీ అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్లో కంటెంట్ ఇస్ ద మెయిన్ కీ. ఆ కంటెంట్ని మెయిన్గా ఒక క్వీన్ లాగా నడిపించిందే ఈ సంజన గారు అని మీకు ఎంతమందికి అనిపిస్తుంది? ఈరోజు సంజన గారు ఏవి చూస్తుంటే అబ్బా ఇంత చేసిందా సంజన గారు తెలియకుండానే. చాలా నేను ఫస్ట్ కొంచెం అండర్స్టాండ్ చేశా ఏమాడుతుంది అట్లా ఇట్లా ఏమాడిందని. కానీ ఒక బ్యాక్ బోన్ లాగా ఒక కంటెంట్ని ముందుకు నడిపిందే సంజన గారు అని మీకు ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ చేయండి మామ. నాకైతే లిటరలీ ఒక ఇద్దరు పిల్లలను పెట్టుకొని అలానే ఇమానుల్ గారితో ఒక బాండ్ పెట్టుకొని ఆ కామెడీ ఆ టైమింగ్ ఇమానుల్కి సపోర్ట్గా ఉండి ఎస్పెషల్లీ ఇమానుల్కి క్లియర్గా యాక్సెప్ట్ చేశాడు. సంజన గారు లేదా నేను కామెడీ చేయలేను అని అంత యాక్సెప్ట్ చేసి ఆడే విధానం మాత్రం మస్తు ఉంది. అసలు సంజన గురించి మీ ఒపీనియన్ ఏదో మర్చిపోకుండా కమెంట్ చేసి ఫాలో చేయండి. చలో బాయ్.